వ్యర్థంగా మరి ఖర్చు చేస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తుని మాకు పరిచయం చేసినప్పుడు నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, నేను ఈ సమస్య నుంచి విడుదల పొందాలి, ఎలా పొందగలుగుతాను అనుకునేవాడిని. నా వల్ల ఆ బంధకాల్లో నుంచి నేను బయటికి రాలేకపోయాను. చూడండి, ఒక మూగ దయ్యము పట్టిన వాడి పరిస్థితి కూడా అంతే. మాట్లాడలేకపోతూ, చూడలేకపోతూ ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆ బిడ్డకి ఎలాగైతే విడుదల వచ్చిందో, నేను కూడా నా జీవితంలో యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు నా జీవితంలో ఉన్న మత్తు, ఆ యొక్క పదార్థాలలో నుండి నేను బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు ఎవరో ఒకరిని ఏదో రకంగా ఒక బంధకాలలో నెట్టివేస్తూ వారి కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితులు కలిగజేస్తున్న ఆ చీకటి శక్తుల నుంచి, లేదా దురాత్మ శక్తుల నుంచి, ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల ఇచ్చేవారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొందుకొని అనేక కుటుంబాలలో శాంతి సమాధానం పొందినట్లే మీరు కూడా మీ కుటుంబాలలో ఏ పరిస్థితులతో బాధపడుతున్నారో మాకు తెలియదు, కానీ మరి ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ స్థితిగతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు విడుదల ఇవ్వగలరు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, చీకటి శక్తుల నుంచి విడుదల ఇవ్వడమే కాకుండా ఈ లోకంలో మనం నశించిపోకుండా నిత్య జీవం చేరుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టారు. మరి అపవాది చేతుల్లో, అపవాది బంధకాలలో మనం బందీ అయిపోయి మరణానికి వెళ్ళిపోతున్న మనలను విడిపించి నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువారు జరిగిస్తారని మీరు నమ్మిన యెడల మీరు దేవుని మహిమను చూడగలుగుతారు. కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని, ఒక మోగ ఆ దురాత్మ చేత బాధపడుతున్న వాడి యొక్క ఆ దురాత్మ విడుదల పొందినప్పుడు వారు మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ బంధకాల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా మనలను కూడా ఉన్న స్థితిలో నుంచి విడిపించడానికి దేవుడు శక్తివంతుడని తెలియజేయడానికి మట్టుకి మాటలు తెలియజేస్తున్నాం. మరి మీ ప్రభువులో మీరు విశ్వసించండి. ఆ ప్రభువునందు మీరు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అటువంటి కృప మీ గ్రామంలో దేవుడు అనుగ్రహించి మరి అనేక బిడ్డలను ఆ చీకటి శక్తుల్లో నుంచి విడుదల దయచేయాలని కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. మీకు ఇష్టమైతే మీరు ఉన్న చోటే కన్ను మూసుకొని దేవుని అడిగినట్లయితే దేవుడు సహాయం చేస్తారు. మన మధ్యన ఉన్న దైవదాస్ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాము.